హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఏంటంటే చపాతీ అయితే చేస్తున్నానండి. టిఫిన్లోకి అయితే టైం అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తాను అనమాట. తర్వాత గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. చపాతీ అయితే చేసి తిన్నామండి. కంప్లీట్ అయిపోయింది మా ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. ఇది మర్చిపోయానండి, సారీ. సండే లాగనమాట. సండే రోజు అయితే చర్చికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిందండి. 1:30 అలా అయిందనమాట. అందులో ఇవేంటంటే ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పీతల కర్రీ అండి. పీతల కర్రీ ఫస్ట్ టైం అనమాట నేను చేయడం అయితే. మేము మొన్న చీరాల బీచ్కి వెళ్ళామండి. చీరాల ఓడరేవులు అయితే చాలా చీప్గా దొరుకుతున్నాయండి. ఫిష్, రొయ్యలు ఇవన్నీ. పీతలు కూడా అండి మనకేంటి 1 కిలో వచ్చి 200 అలా అనమాట. ఇంక మేమైతే రొయ్యలు పీతలు అయితే తీసుకున్నామండి. నేను ఫస్ట్ టైం అనమాట పీతలు అయితే తినడము. వాటిని చూస్తే నాకు చాలా భయం వేస్తుందండి, కానీ ట్రై చేశాను. కర్రీ అయితే కొంచెం యావరేజ్గా అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగుందండి. అంటే చేసే విధానం నాకు రాకనో ఏమో. రాగానే ఏంటంటే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్, కొబ్బరి ఇంక ఇవన్నీ ఏంటంటే మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. టైం లేదండి, చాలా టైం అవుతుంది. ఇంకా మార్నింగ్ ఏంటంటే చపాతీ తింటే నా మధ్యాహ్నం అయితే చాలా ఆకలేస్తుందండి. అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారైతే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇక్కడైతే ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అంటే ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు తినలేదు, చేయలేదు కూడా అండి. పర్లేదు, చాలా టేస్ట్ అనిపించింది, కానీ నాకు రాదు కాబట్టి అంటే కొంచెం పర్లేదు అనిపించిందండి. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా ఇంక ఇవన్నీ అయితే ఒలిచి పెట్టుకుంటున్నానండి. ఇంకెంతైనా మనకేంటంటే రోజులో ఏంటంటే కిచెన్లోనే ఎక్కువ పని ఉంటుంది కదండి. ఎవరికైనా లేడీస్కి ఏంటంటే కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట మన లైఫ్ స్టైల్ అయితే. నేనైతే ఇవన్నీ ఒకవైపు చేస్తూనే చేస్తున్నానండి. నేనేంటంటే చాలా స్లోగా చేస్తానండి పనులు అయితే. అంత ఫాస్ట్గా అయితే చేయలేనమాట. ఇంకెప్పుడైనా సరే సండే ఏంటంటే కర్రీ కానీ ఏదైనా సరే చికెన్ కానీ మటన్ కానీ ఫస్ట్ మార్నింగే చేసి పెట్టి వెళ్తానండి. ఇంకా ఆఫ్టర్నూన్ రాగానే ఏంటంటే ఇంకా రైస్ ఒక్కటే పెడతాను అనమాట. ఇంక ఈ రోజేనండి కొంచెం పీతలు అయ్యేసరికి కొంచెం లేటుగా లేచానండి. అందుకని చెప్పి ఇంకా రెడీ అయ్యి చర్చికి వెళ్ళిపోయానండి టిఫిన్ చేసి. ఇప్పుడైతే ఇంకా మా వారు కూడా వచ్చారనమాట. మా వారు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే నేను స్లోగా చేస్తానని చెప్పి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడైతే. అంటే ఎందుకు వచ్చారంటే కిచెన్లోకి నేను ఫస్ట్ టైం కదా చేస్తుంది, చెప్తున్నారనమాట యూట్యూబ్లో చూసి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. ఇక్కడైతే మేమిద్దరం జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అయితే చేస్తున్నామండి. పక్కన ఏమైందంటే గ్యాస్ అండి, సారీ స్టవ్ ఏమైందంటే పక్క గొట్టంలో నుంచి అయితే మంట వస్తుందన్నమాట. పాత బర్నర్ ఏమైందంటే బాగా అతుక్కుపోయి విరిగిపోయిందనమాట. ఇంకా మా వారు ఏంటంటే ఇంకొక బర్నర్ అయితే తీసుకొచ్చాడండి, కానీ లూజ్ అయిందనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఆ బర్నర్ తీసుకురండి అని చెప్పాడు. అందుకని చెప్పి మా వారు ఇంకా ఆ స్టవ్ వెనక్కి తిప్పి ఇంకా గొట్టం అంటే నట్లు తీయడానికైతే ట్రై చేశారండి. ఇప్పటిది కాదనమాట ఆ స్టవ్ అయితే. చాలా ట్రై చేశారు కానీ రాలేదండి. అది కదిలించడం వల్ల ఏమో మరి మంటలు వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా ఆ స్టవ్ మీద తీసి ఒక్క స్టవ్ మీదనైతే చేశానండి. చాలా టైం అయిందనమాట. మేము తినేసరికి 3 అలా అయిందండి. ఇప్పుడైతే క్రాబ్స్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే క్రాబ్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అంటే సరిపడ కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరికైతే ఇష్టం అండి క్రాబ్స్ అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పసుపు, కొంచెం సాల్ట్ ఇవన్నీ అయితే వేసాను అనమాట. వీటిని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ మొత్తం అయితే దీనికి పడుతుందండి. ఇప్పుడైతే కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందన్నమాట ఈ క్రాబ్స్ అయితే. ఇవేంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, అంటే ఎముకల్లో నుంచి గట్టిగా నమలాలన్నమాట. దాంట్లో అయితే మనకి గుజ్జులాగా ఉంటుందండి, దాన్ని పిప్పి చేసి తినాలన్నమాట.
ఇంక ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి. చింతపండు పులుసు పోసిన తర్వాత మనం కాసేపు ఒక అరగంట పాటు ఉడకనిస్తే మనకు బాగా మెత్తగా అయితే ఉడుకుతాయండి. ఇవైతే మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే అడుగేమంటదండి. నేనైతే కొంచెం పులుసు పోసాను అనమాట. పులుసు అయితే సరిపోలేదండి, మళ్ళీ సెకండ్ టైం కూడా పోసాను. ఆ వీడియో అయితే తీయలేదండి కుదరక. ఇంక ఇప్పుడైతే ఇంకా మా వారు వచ్చి చూస్తున్నారు ఉడికిందా లేదా అని చెప్పి. మనకేంటంటే కొంచెం మెత్తగా ఉండాలండి, ఇవి బాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుందండి. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే తినేసి బాగా రెస్ట్ తీసుకోవాలండి. చర్చికి వెళ్ళి వచ్చాకైతే నాకు చాలా బాగా నిద్ర వస్తుంది అనమాట. తినేసి కాసేపు అయితే పడుకుంటామండి. నేను మా వారు అయితే హాల్లో అయితే రైస్ అయితే తింటున్నాం అనమాట. కర్రీ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుందనమాట. మీరు ఎవరికి ఇష్టమండి పీతల కర్రీ అంటే? మా సైడ్ ఏం దొరకవండి, బీచ్కి వెళ్ళేసరికి దొరికాయి అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే చూసారా ఈ మొత్తం ఎలా ఉందో. షింకులు అయితే అంట్లు మొత్తం ఉన్నాయండి. మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఈ లోపు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. ఈ మధ్య నేను 10 డేస్ నుంచి ఇంటి దగ్గర లేనండి. అందుకని చెప్పి ఈ సెలవులకి అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, అక్కడ నుంచి చీరాలు అయితే వెళ్ళామండి. అందుకని చెప్పి బట్టలు అంట్లు చాలా ఉన్నాయి అనమాట. నేను వచ్చింది శనివారమేనండి. సండే అయితే ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు నైట్ ఏంటంటే కర్రీ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అయితే ఉందన్నమాట. ఈ స్టవ్ ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. నాకైతే ఎప్పటికప్పుడు అయితే స్టవ్ అయితే నీట్గా ఉండాలండి, లేదంటే ఇష్టం ఉండదన్నమాట కిచెన్లోకి రావడానికైతే. నైటే పడుకునేటప్పుడు చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఈ బొద్దింకలు ఇవన్నీ రావు కదండి. అందుకని చెప్పి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. ఇవన్నీ అయితే నీట్గా చేసి పెట్టుకుంటానండి. ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను అనమాట. లేదంటే నాకు ఒకేసారి చేయాలంటే ఇష్టం ఉండదండి, అంటే చేయలేనమాట. కౌంటర్ కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ అయితే దోశలకి అయితే వేసాను అనమాట. రైస్ అయితే నానబెట్టానండి. ఆ దోశ పిండి కూడా వేస్తే కంప్లీట్ అయిపోతుందండి నాకైతే. ఇప్పుడే దోసపిండి కూడా వేసాను అనమాట. అందుకని మిక్సీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, లేదంటే పాడవుతుంది. అందులో మాదేంటంటే వైట్ది అనమాట. దాన్ని అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి, లేదంటే చూసే వాళ్ళకి కూడా బాగుండదు అనమాట. ఇప్పుడైతే పక్కన రైస్ కూడా పెట్టేసానండి. రైస్ అయిపోతే నైట్ తినేసి పడుకోవడమేనమాట. ఇలా ఉంటుందండి నా డే అండ్ లైఫ్ అయితే. తర్వాత అయితే మార్నింగ్ లేచాక ఇంకేం పనులు ఉండవండి. తిన్న వెంటనే అయితే గిన్నెలు మొత్తం కడిగేస్తానమాట. ఇక్కడైతే స్టాండ్ చూసారా, గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట. ఈ లోపు అయితే షింక్ కూడా ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుంటానండి. క్లీన్ చేసిన తర్వాత ఎందుకంటే అంటే పీతలు రొయ్యలు ఇవన్నీ అయితే కడిగామండి. అందుకని చెప్పి బాగా స్మెల్ వస్తుంది అనమాట. దీన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట. మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. హాల్లో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. వీడియో ఏంటంటే కొంచెం క్లిప్ ఏంటంటే మిస్ అయిందనమాట. అంటే ఉల్టా పల్టా అయిందండి. ఫ్రంట్ది బ్యాక్ది అయితే ఫ్రంట్ వచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ సోఫా ఇవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కసు ఊడుస్తున్నానండి. హాల్ చూసారు ఎలా ఉందో. మనం ఏంటంటే ఊరికి వెళ్ళొస్తే చాలండి, ఇలా ఉంటుందన్నమాట ఇల్లు అయితే. మేము ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత బ్యాగ్ అయితే హాల్లోనే పెట్టానండి. శనివారం వచ్చాను, ఇదైతే సండే లాగనమాట. ఫాస్ట్గా అయితే పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. బట్టలు చూసారు అక్కడ టబ్బు చైర్లు అయితే బట్టలు ఉన్నాయండి. అవన్నీ అయితే మడత పెట్టాలన్నమాట. ఊరు వెళ్ళే ముందు ఏంటంటే ఈ బట్టలన్నీ ఆరేసి లోపల పెట్టేసానండి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ వచ్చేటప్పటికని చెప్పి ఇలా చేశానన్నమాట. ఇవన్నీ అయితే ఈ బెడ్షీట్ హాల్లో అయితే మాకు ఒక బెడ్ ఉంటుందండి. అది కూడా అయితే చూసారా బెడ్షీట్ కూడా పైకి వచ్చిందనమాట, ఊడొచ్చిందండి. ఇదేంటంటే ఎలాస్టిక్ అనమాట. ఇవి కూడా నీట్గా అయితే సర్దుకుంటున్నానండి. ఒకరోజు చేసి పెట్టుకుంటే చాలన్నమాట. రోజు అయితే చేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే ఆ బెడ్షీట్ ఊడిపోదన్నమాట. ఇక్కడైతే మొత్తం నీట్గా అయితే సర్దేస్తున్నానండి. సర్దిన తర్వాత కసువు అయితే ఊడుస్తున్నాను అనమాట. డైలీ అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆడవాళ్ళు ఊరెళ్ళి వస్తే మాత్రం పనులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. నాకైతే
అంటే కిచెన్ మొత్తం నీట్గానే ఉంచారండి మా వారు అయితే, పెద్దగా పాడు చేయరనమాట. నేను వస్తేనే ఇంకా ఎక్కువ చేస్తాను. మా ఇల్లు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అండి. ఇంక ఈ హాలు, బెడ్రూమ్ ఇవన్నీ అయితే ఊడ్చేసారనమాట. ఇంక ఇప్పుడైతే ఈ హాల్ ఉంది కదండి, డైనింగ్ ఏరియా చూసారా, బ్యాగ్ అయితే హాల్లోనే పెట్టానండి, తీయలేదన్నమాట. ఎందుకంటే అన్నీ మాసిన బట్టలే ఉన్నాయన్నమాట. ఇవి తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టాలండి. ఇంక ఇవైతే నీట్గా సర్దేస్తున్నాను అనమాట. ఈ హాల్ ఇవన్నీ అయితే నీట్గా అయితే ఊడుస్తున్నానండి. ఊడ్చిన తర్వాత ఇక పడుకోవడమేనండి. తినేసిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.